లో ఆశించేటువంటి ప్రధానమైన చీడపీడల్లో చూసుకున్నట్లయితే కాండం దుల్జే పురుగు అత్యంత ప్రధానమైనది. ఇది మనకు పిలక దశలోను అలాగే ఇనిక దశలోను 2 దశల్లో కూడా ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. పిలక దశలో చూసినట్లయితే ఈ కాండం దల్చే పురుగు ఆశించినప్పుడు మొవ్వు చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ మొవ్వుని గనక లాగి చూసినట్లయితే తేలిగ్గా ఓడి వస్తుంది. అలాగే ఈనిక దశలో ఆశించినట్లయితే మనకు వెన్నులు వేయకపోవడం వల్ల తాలుగింజలు ఏర్పడి తెల్లకంకిగా మారుతుంది. ఇది కూడా మనం లాగి చూసినట్లయితే తేలిగ్గా ఊడి వస్తుంది. మరి ఈ కాండం దల్చే పురుగు చేసే నష్టాన్ని గనక మనం గమనించాలన్నట్లయితే ముందుగా ఈ ముదురు ఎండుగడ్డి రంగులో ఉండేటువంటి ఈ రెక్కల పురుగుల్ని మనం పొలంలో గమనించవచ్చు. ఆ రెక్కల పురుగుల రెక్కల పైన ఇరువైపులా కూడా మనకు నల్లటి మచ్చల్ని మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ రెక్కల పురుగులు 80 నుంచి 100 గుడ్లను సముదాయాలుగా పెట్టి దాని మీద గోధుమ రంగు ఊలుతోటి కప్పుతాయి. కాబట్టి ఇది ఒక ముద్దలాగా మనకు ఆకు కొనల మీద గమనించవచ్చు. ముఖ్యంగా పగటి పూట గాని సాయంత్రం పూట గాని మనము ఈ పొలంలో ఈ రెక్కల పురుగులు అలాగే 20 నుంచి 25 రోజుల దశలో ఉన్నటువంటి వరిపైర్లో తప్పనిసరిగా మనము ఈ క్లోరాండ్రెనల్పోల్ అనే 0.4% గుళికల్ని ఎకరానికి 4 కిలోలు చొప్పున గాని కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికల్ని మనము ఎకరానికి 8 కిలోలు చొప్పున గాని మనము పొలంలో సమానంగా ఇసుకలో కలిపేసి సమానంగా పల్చగా నీరుంచి జల్లుకొని ఆ నీరు అందులోనే ఇంకే విధంగా చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో పిలక దశలో ఆశించేటువంటి కాండం దల్చే పురుగును నివారించుకోవచ్చు. అలాగే అంకురం నుంచి పొట్ట దశలో ఉన్నటువంటి పైర్లలో గనక ఈనిక దశలో గనక ఈ రెక్కల పురుగులు ఉధృతిని గమనించినట్లయితే తప్పనిసరిగా క్లోరాండ్రెనల్పోల్ అనే మందు మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 3 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి చొప్పున ఎకరానికి 60 మిల్లీలీటర్లు అలాగే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% నీటిలో కరిగే పొడి మందు అయినట్లయితే మనము 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున అంటే 400 గ్రాముల ఎకరానికి చొప్పున వాడుకొని మనము ఈ యొక్క పురుగు ఉధృతిని సకాలంలో నివారించుకునేటువంటి అవకాశం ఉంది.